నానమ్మ పైసలు నువ్వు కొత్త ఫోన్ కొనుక్కుంటా. నాన్న పైసలు ఆడున్నాయి, పెంచిన వస్తాను పింఛన్ పైసలు ఉన్నాయి కదా, పెంచిన పైసలు వస్తే నాకే కడుచుకున్నా సరిపోతలేవు నాన్న. బంగారు కమ్మలేవు ఏం లేవు, వాళ్ళకి ఇయ్యా వాళ్ళు ఇస్తలేరు నాకు. కానీ నాన్న ఇస్తున్నాడా మీ అమ్మ ఇస్తున్నా నాకు? వాళ్ళు ఇస్తున్నారని ఇయ్యాలో నన్ను అడుగుతున్నారు. ఎక్కడిగా పూజ అవుతుంది మీకు? ఒక 5,000 ఉన్నాయి. ఒక 5,000 లేవు, ఒక కమ్మ లేదు. మరి ఏడుకెళ్ళి తెమ్మంటావు నాన్న? ఇగో చూస్తా మరి గిళ్ళు ఉన్నాయి. ఇక ఒక 5,000 రూపాయలు ఉన్నాయి. ఇక పాఠశాలకి వెళ్ళి తీసుకెళ్తున్నా. ఇక చూసి మరి ఇస్తుంది. అరే ఏమెత్తుతున్నావురా? అరే మొన్న జీడిపప్పు పెట్టినుంటిరా, ఇంకా చెట్లు పెరగలేవని చూస్తున్నా. అరే సారీ రా, అరే మొన్న జీడిపప్పు కోడి పుంజున్నారా? అరే సారీ రా, మీ కోడి పుంజు నేను తిన్నారా? అరే ఏం చెప్తున్నారా? ఏం లేదురా. అరే కొత్త ఫోన్ పంపినారా? మా నాన్నమ్మ కొనిచ్చింది. ఆన్లైన్ క్లాసెస్ తింటున్నాం కదా అందుకని. అరే మనం క్లాస్ వినాం, మీకు ఫోన్ అవసరం అది ఇప్పుడు. అరే ఏమైందిరా డల్లు ఉన్నావు? అరే పబ్జి బ్యాన్ చేసిర్రా, అందుకే నాకు మనసులో పడతలేరా. అరే టిక్ టాక్ కూడా బ్యాన్ చేసింది, నాకు కూడా మనసులో పడతలేరా. పబ్జి టిక్ టాక్ లేకపోతే ఏంటిరా? ఫ్రీ ఫైర్ అయితే దాన్ని ఆడుకుంటాం. అరే ఈ రోజు నుంచి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయినా ఎట్లా ఆడుకుందాం రా? అరే జూమ్ యాప్ లో ఆడియో ఆఫ్ చేద్దాం, ఫ్రీ ఫైర్ ఆడుకుందాం, సార్కి డౌట్ రావద్దు. అరే మనం ఏ గేమ్ అన్నా సార్కి వెళ్ళకుండా ఆడం రా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. అరే మీ ఫేస్ తప్ప అన్ని కనిపిస్తున్నాయిరా. శ్రీరామ్ కూర్చోండి. సార్ నా కొత్త డ్రెస్ బాగుందా సార్? మన క్లాస్ కోసమే ఈరోజు కొత్త డ్రెస్ తీసుకొచ్చుకున్నాను సార్. డ్రెస్ ఆరా? నా కోసమా? డ్రెస్ కదరా, ఫస్ట్ జిప్పు పెట్టుకోరా నువ్వు. చిల్డ్రన్స్, మనం ఈరోజు హిస్టరీ గురించి చెప్పుకుంటున్నాం. హిస్టరీ అంటే ఏంటి అంటే చరిత్ర. చరిత్ర అంటే ఏంటిదంటే? చరిత్ర అంటే హిస్టరీ సార్, నాకు తెలుసు. అరే శివ సైలెన్స్ ఉంటా నువ్వు. సరే సార్ సరే. మనం ఈరోజు చెప్పుకునేది హిస్టరీ గురించి. హిస్టరీ అంటే చరిత్ర. సార్ ఏంట్రా సాయి? సార్ అరే కొంచెం అవరా. చూడండి రా, సాయి గారిని చూసి నేర్చుకున్నా. డౌట్ రాడికి చెప్పు సాయి. డౌటా? అర్జెంట్ సార్. ఏంట్రా? అరే నేను పంపియరా. మీరు ఆన్లైన్ క్లాస్కి వచ్చిన బాత్రూమ్కి వెళ్ళడానికి వచ్చిండ్రా? సార్ ప్లీజ్ సార్, ఇక్కడే సార్ కదా చూడండి సార్, బాత్రూమ్ ఇదే సార్. ప్లీజ్ సార్. వద్దురా తర్వాత. సార్ ప్లీజ్ సార్. సరే మళ్ళీ ఇక్కడనే అయితే వెళ్ళి మరి. సార్ ఈ రోజు మన చరిత్రలో మొదటి లెసన్ చెప్పుకుందాం. ఏంటి సౌండ్? ఏంటిరా నీ దగ్గర నుంచి వస్తున్నారు సౌండ్? అరే ఏంట్రా సౌండ్? కుక్క సౌండ్. సార్ ఒక రోజు నా కుక్కనే, ఒక రోజు అని చెప్తా సార్. ఏ జాకి ఎందుకు కొడుతున్నావు? మా సార్ పాటలు చెప్తున్నాను, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? సార్ చెప్పేసి వచ్చిన సార్ కొర్ర కానీ. అరే సాయి, అరే సాయి ఏం చేస్తున్నావురా? క్లాస్ రూమ్ పడుకోవడానికి వచ్చినావా? మా ఇంట్లో కూడా నన్ను అనుకుని సార్. నీళ్ళేరా, కొంచెం చెప్పిన క్లాస్ ఏంట్రా? కొట్రా కొట్రా సాయి కొట్రా. సాయి కొట్టు. అయ్యి వెనకకెళ్ళొత్తుండు. శివ శివ కొట్టు. అరే అత్తులో కొట్టారే కొట్టు, ఏటంగా కొట్టారే ముంగడు వస్తున్నాడు కొట్టారే కుర్రాడు శివారే ముందర కత్తుండి వచ్చింది. శివ ఏం చేస్తున్నారా మీరు? నన్న అంటుంది. నన్న మిమ్మల్ని కాదు సార్, మా ఫోన్ లా. తెలుసురా మీరు గేమ్ ఆడుతున్నారా? ఖచ్చితంగా గేమ్ ఆడుతున్నారు. ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు కదా? మీకెట్లా తెలుసు సార్? తెలుసురా మీరు ఆడుతున్నట్టు ఫ్రీ ఫైర్ గేమ్. ఒక్కడుకుంటారు. ఏమనుకున్నారు? ఇది ఆన్లైన్ క్లాస్లా లేదు గేమ్ ఆడడానికి వచ్చిండ్రా? వెళ్ళిపోతారు ఇట్లా అయితే అవసరం లేదు, చెప్పే అవసరం లేదు. క్లాస్ వెళ్ళిపోతా.
సార్ నాకు ఒక డౌట్. మణివర్ధన్ ఏంట్రా డౌటా? డౌట్ అరే నువ్వు అంతే ఆగురా, చూడరా చూసి నేర్చుకుంటా ఇన్ని చెప్పరా ఇప్పుడు డౌట్. సార్ మీరు ఇయర్ ఫోన్స్ ఫ్లిప్కార్ట్ లో కొనుక్కున్నారా, అమెజాన్ లో కొనుక్కున్నారా? ఏంటి మమ్మీ ఎవడీడు? దేంట్లో కాదురా, ఓలాక్స్ లో కొన్నా, సెకండ్ లైన్ లో కొన్నారా? నేను సెకండ్ లైన్ లో తీసుకున్నా. నా కర్మ ఇది ఒక డౌట్, దీనికి నేను ఒక లెసన్ చెప్పడానికి నేను ఒక సార్ని. శివ ఏమైందిరా ఏడుస్తున్నావు? ఎవరేమన్నారా? ఎందుకు ఏడుస్తున్నావు? నెట్ బ్యాలెన్స్ అయిపోయినాయి సార్. బ్యాలెన్స్ లేదా? ఏం చేయాలన్నా నేను? సార్ 3 months అయిపోయి సార్. సరిపోతుందా? ఇంకేపియాలనా? అన్లిమిటెడ్ కాల్స్ కూడా అయిపోయి సార్. అన్లిమిటెడ్ కాల్స్ ఎందుకురా? సార్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి సార్. ఏమనుకున్నారు ఇవి ఆన్లైన్ క్లాసా ఏంటిదిరా? అరే శివ, నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు నాకు. సరే సార్ సరే. టిప్పు సుల్తాన్ని చంపింది ఎవరు? చెప్పురా. సార్ నేను చంపలేదు సార్, అస్సలు చంపలేదు సార్. నాకు తెలిసి సాయి మీద డౌట్ వస్తుంది సార్. నేను అస్సలు చంపలేదు సార్. సార్ అస్సలు చంపలేదు సార్, సాయి చంపింది సార్. సార్ నేను చంపలేదు సార్, అక్కడ అవద్దని చెప్తుంది సార్. నేను చంపలేదు సార్, చంపితే చెరంగడే చంపాలా సార్. సార్ నేను అస్సలు చంపలేదు సార్, ఆడే చంపింది సార్, చెరంగడే చంపింది సార్. నా పేరు ఎత్తుతారా? నేనే చంపినా నా పేరు ఎత్తుతా. అమ్మతోటి సార్ నేను అస్సలు చంపలేను సార్. నువ్వు చంపేటప్పుడు చూసినావారా సార్? సార్ మనీ ఆడే చంపిండొచ్చా సార్. మొన్న అయితే కత్తి తీసుకుని ఇంట్లోకి వచ్చింది సార్. సార్ నేను చంపలేదు సార్. అరే చరణ్ ఏడు చంపిన కత్తి పట్టి ఆటలు కోసుకున్నారా సార్? అంత డౌట్ ఉంటే సార్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి సార్. అరే మీరెవ్వరు చంపలేరా? మీరెవ్వరు చెప్పండి. నేనే చెప్పినా మీలాంటి వాళ్ళనే చరిత్రకు చెడ్డలు పడుతున్నాయరా? సార్ ఏరా చరణ్? అర్జెంట్ సార్. సార్ అర్జెంట్ సార్. అరే నేను ఎవ్వరు పంపారా? 1 వచ్చినా సరే 2 వచ్చినా సరే ఎట్టి పరిస్థితిలో పంపాను నేను. సార్ ఎట్లయినా పంపించాడని నేను ఫోన్ తీసుకొని పోతా. అరే మీరందరికీ సౌండ్ బాగా పెద్ద పెట్టుకోండి. పర్ఫెక్ట్ నేను చెప్పేది వినిపిస్తున్నా మీకు? సౌండ్ బాగా పెద్ద పెట్టుకోండి. ఎప్పుడు వినిపిస్తున్నా మీకు వైలెన్స్ పెంచుకోండి. సార్ ఫ్రెష్ అయిపోయింది సార్. అరే ఏమనుకున్నారు? ఇది ఆన్లైన్ క్లాసులు అనుకున్నా ఏమనుకున్నారా? మొత్తం క్లాస్ రూమ్ బస్ట్ పడిస్తున్నారా? ఏంటిరా అణు బాంబులు వేస్తున్నారా? నాటు బాంబులు వేస్తున్నారా? ప్రశాంతంగా ఉంది సార్. అరే మణివర్ధన్ నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పురా. రెండవ పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది, ఎక్కడ జరిగింది? మణివర్ధన్ నిన్నే చెప్పు. సార్ ఒక మహేష్మతి సామ్రాజ్యం. సార్ ఒక దిక్కు బాహుబలి, ఒక దిక్కు బల్లాల దేవ్, ఒక దిక్కు కాలకయ్య, నిండా ఒక దిక్కు బాహుబలి, ఒక దిక్కు బల్లాలదేవ్, ఇంకో దిక్కు కాలకయ్య సార్. సో కాలకయ్యేమో ఈయన కొడతాడు, బాహుబలి ఈయన కొడతాడు, ఆడ చీడి కొడతాడు, ఆడ చీడి కొడతాడు, ఈయన చాడు కొడతాడు, ఆడ చీడి కొడతాడు, ఈయన చాడు కొడతాడు. లాస్ట్ కత్తే కాలకయ్య లేచిపోతాడు సార్. ఏంటిది నాకు బాహుబలి సినిమా చూపిస్తున్నారా మీరు? నేను అడిగింది ఏంటిది, మీరు చెప్తుంది ఏంటిది? రెండో పానిపట్టు యుద్ధం ఎక్కడ జరిగింది అడిగిందిరా? అరే ఇది ఆన్లైన్ క్లాస్ రా, ఏంటిదిరా ఇది? అరే ఈ 30 రోజుల నుంచి ఆన్లైన్ క్లాసులు చెప్తుండ్రా మీరు, ఒక్కసారి గింటలేరురా. ఏంట్రా ఈ క్లాసులు ఏంటిరా? ఏం చేస్తున్నారు? అరే ఈ కరోనా వచ్చుడేమో కానీ మీకైతే ఫుల్ హాలిడేస్ వచ్చినాయిరా. మీకు హాలిడేస్ కు సరిపోయినాయి. మీకు ఈ కరోనా వచ్చుడు ఏంటిది, లాక్డౌన్ పడడం ఏంటిది, నేను మీకు ఆన్లైన్ క్లాసులు, నాకు కర్మగల ఆన్లైన్ క్లాసులు చెప్పడం ఏంటిది, మీరు నన్ను సదాయించేటిది. 30 రోజుల నుంచి కూడా ఒక్క క్లాస్ వింటున్నారా? సార్ శివ ఏంటిదిరా? సార్ బర్రకి గడ్డి అయినా పోతున్నా. బర్రెలకు గడ్డి ఎత్తావా? సార్ బర్రకి గడ్డి అయినా పోతున్నా. 5 నిమిషాలు టైమింగ్ సార్.
ఎవరు నీ ఎందుకు మీ తాత వచ్చి కూర్చుంటాడా? కాదు సార్ మా నాన్నమ్మ వచ్చి కూర్చుంటది. సారు సోలు ఏం పెట్టుకున్నావు తీసేయి కదా. అమ్మా మీరు చెప్పేది నాకు వినిపిస్తుంది. సారు నేను పిలిచిన కొంచెం వలుపుతలేవు చేస్తలేవు ఎందుకోసం కావచ్చు. సోలు ఏమన్నా పెట్టుకున్నావు ఎట్లా? ఏమన్నా సినిమా చూస్తున్నావా? లేకపోతే అక్కడిక్కడ చూసుకుంటా సోలు అది పెట్టుకుని మాట్లాడుతున్నావా? పిలిస్తే వలుపుతలేవు చెప్తలేవు. పిల్లలకు చదువు మంచిగా చెప్పమంటున్నావు కదా. గాలిగా చూపిస్తుంది సారు ఇట్లా చేస్తున్నావు ఎందుకోసం కావచ్చు. తీసేయి గట్లా చెప్తున్నా సారు. అమ్మా వీటిని ఇయర్ ఫోన్స్ ఉంటారు దీంతో పాటలు చెప్తారమ్మా. సారు మంచిగా చెప్పు. మా శివకు పిల్లగాళ్ళకు చదువత్తలేదు ఏమత్తలేదు. ఓకే ఓకే వాళ్ళు గాలి గాలి చేస్తున్నారు. కొంత మంచిగానే చెప్పు కదా నువ్వన్న సారు. మంచి చెప్తామని మంచి చెప్తా సారు నువ్వన్న కొంత బుద్ధి కొద్ది చెప్పు కదా. వాళ్ళకన్నా కొంచెం ఎత్తిరింపు కదా. మీరేం టెన్షన్ పడకండి నేను మంచి చెప్తున్నా. అలా మన ఆ ఇంటికి రారా ఫ్రీ ఫైర్ ఆడుకుందాం. ఆన్లైన్లోకి రా. పాటలు ఏమింటారా పాటలు ఊకే పాటలు. నెల నుంచి గేమ్ ఆడుతున్నాం కదా. ఇంటికి రారా. ఒక విషయం చెప్పాలా మా ముసలి ఆన్లైన్ క్లాసెస్ అని నా కథ కొత్త ఫోన్ కొని ఇచ్చింది. ఏంద్రా చెప్తాడు చదువుకుంటావు లేకపోతే ఆడేస్తావు. వినవు వినవురా వినవు. నువ్వు ఎట్లా చెప్తున్నావు? అట్టెత్తనే వింటావు. నీకు అన్నం పెడితే ఏం పడతాయి ఇక అట్టెత్తనే వింటావా? ఇక సారు ఫోన్ చేస్తాను. సారు సారు అమ్మా చెప్పండి. ఇగో చూసినావా పిరాడి కట్టేసిన ఏమో కదా నువ్వు కట్టేసిన పిరాడి కట్టేసిన. అబ్బో ఏం సారు నెల రోజుల దాకా గారి గాలి తిరిగిండు. ఇప్పుడు నెల రోజుల పాటలన్నీ ఇప్పుడు కష్టం చెప్పాలా? 30 రోజుల పాటలు ఈ రోజు మొత్తం చెప్తా వాడికి అర్థమయ్యేట్టు. చెప్పపోయితే లేకపోతే నీ ఫీజు కట్టేం కట్ట. నేను చెప్పకుంటే ₹1 నాకు ఇవ్వకండి. ఏంటి అనుకున్నావు లింగం అంటే? అట్టెట్టి కాదు చెప్పాలా? సరే చెప్తామా పంపేయండి అని. కాజేతులు కట్టేసిన కొట్టి చెప్పాలా నువ్వు సార్ అన్నప్పుడు. అమ్మ మీరు 10,000 20,000 ఫోన్ కొనిచ్చడం కాదు, దాంట్లో బ్యాలెన్స్ వేయడం కాదు. అతను ఆన్లైన్ క్లాసులు వింటున్నా లేదా పక్కకుండి అబ్జర్వ్ చేసి చూడండి. లేకుంటే వాళ్ళు గేమ్స్ ఆడడం కానీ ఏదేదో వీడియోలు చూడడం కానీ జరుగుతుంది. ఈరోజు నెల రోజుల నుంచి మీ అబ్బాయి ఇంట్లేడు క్లాసులు. మీ మనవాడు అసలు క్లాసులు ఇంట్లేడు. ఇలానే ప్రతి పిల్లవాడు కూడా ఇలా అవుతుంది. కాబట్టి మీరు దయచేసి ఒకసారి అతను క్లాసులు వింటున్నా లేదా క్లాసులు అయిపోయి పక్కకుండి చూసే బాధ్యత మీది. ఈ కరోనా కలికాలంలో ఈ విధంగా ఆన్లైన్ క్లాస్ చెప్పుకుంటారు. మీరు సక్సెస్ చేసే బాధ్యత మీ తల్లిదండ్రుల యొక్క పేరెంట్స్ యొక్క బాధ్యత. 30 రోజుల పాఠాలు ఈ ఒక్కరోజు చెప్తా. మీరు దగ్గర ఉండండి, లెసన్ వినిపియండి. సరేనా? మంచిగా అయిందా? ఇప్పుడుందిరా. చరిత్రలో మొదట అలెగ్జాండర్ ఏ విధంగా యుద్ధం చేశాడు, ప్రపంచాన్ని ఏ విధంగా వెళ్ళాడో తెలుసుకుందాం. మొదట అలెగ్జాండర్ యుద్ధం కోసం తన గుర్రంపై స్వారీ చేస్తూ వస్తున్నాడు. నిధర్మేశ్వరం